ఇళ్లల్లో డైనింగ్ టేబుల్ అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ముచ్చటించుకునే వేదిక. రోజంతా జరిగిన విశేషాలను పంచుకుంటూ నవ్వుతూ తింటుంటే ఆనందమే వేరు. కానీ ఇప్పుడు అందరూ ఒకే చోట కూర్చుంటారు, కానీ ఎవరి చేతులు చూసినా స్మార్ట్ ఫోనే. కూర బాగుందా అని అడిగేలోపు ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ సమాధానం చెబుతోంది. పక్కనే ఉన్న మనుషుల కంటే ఎక్కడో ఉన్న వర్చువల్ ప్రపంచమే మనకు ముఖ్యమైపోతుంది. ఈ డిజిటల్ మౌనం మన బంధాలను ఎలా దెబ్బతీస్తుందో ఇవాళ ప్రైమ్ 9 ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇదో వింత పరిస్థితి. ఒకప్పుడు రాత్రి భోజనం వేళ ఇల్లంతా సందడిగా ఉండేది. ఇప్పుడు అదే చోట నిశ్శబ్దం రాజ్యమెలుతోంది. కేవలం స్పూన్ల చప్పుడు తప్ప పలకరింపులు వినిపించడం లేదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫోన్ స్క్రీన్లకు బానిసలయ్యారు. ఒక సర్వే ప్రకారం 60% కుటుంబాలు భోజనం చేసేటప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం లేదని తేలింది. దీనివల్ల బంధాల మధ్య దూరం పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచంలో మనం ఎంతో మందికి లైకులు కొడుతున్నాం, కానీ మన ఇంట్లో వారు వండిన వంటకు ఒక్క మెచ్చుకోలు మాట చెప్పలేకపోతున్నాం. ఈ పరిస్థితి వల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రులు ఫోన్లో బిజీగా ఉంటే పిల్లలు కూడా ట్యాబ్లు లేదా ఫోన్లలో కార్టూన్లు చూస్తూ తింటున్నారు. దీనివల్ల ఆహారం రుచి కంటే స్క్రీన్ మీద వచ్చే బొమ్మలే వారికి ముఖ్యమవుతున్నాయి. పరిష్కారం లేదా అంటే ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఫోన్ ఫ్రీ డైనింగ్ ట్రెండ్ మొదలైంది. భోజనం చేసే ముందు అందరూ తమ ఫోన్లను ఒక బాక్స్లో వేయాలి. ఎవరైతే ముందుగా ఫోన్ తీస్తారో వారు అందరికీ ట్రీట్ ఇవ్వాలి లేదా ఇంటి పనులు చెయ్యాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు మళ్లీ కుటుంబాలను కలుపుతున్నాయి. టెక్నాలజీ అవసరమే, కానీ అది మన మనుషుల మధ్య గోడగా మారకూడదు. చూసారుగా, ఫోన్లు మనల్ని ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి, కానీ పక్కనే ఉన్న వాళ్లకు దూరం చేస్తున్నాయి. ఈ రోజు నుంచి భోజనం చేసేటప్పుడైనా ఆ ఫోన్ పక్కన పెట్టి మీ వారితో కాసేపు మనసు విప్పి మాట్లాడండి. ఆ ఆనందమే వేరు. సెలవు.